జగతి తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ షణ్ముఖరావు, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు మనం ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నాం. ఆమదాలవలస వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారు అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయ దురంధరుడు, చిన్నతనం నుంచే రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే మక్కువ కలిగిన తమ్మినేని సీతారాం గారు సుదీర్ఘ అనుభవంలో ఆమదాలవలస నియోజకవర్గంతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో అభివృద్ధి అంటే సీతారాం గారు, సీతారాం గారు అంటేనే అభివృద్ధి. ప్రజలు, ప్రజాసేవ, ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. బలసలరేవు వంతెన అనేది ఈ నియోజకవర్గానికి ఒక కళ. అటు సంతకవటి మండలం వాల్తేరు నుంచి ఇటు ఆమదాలవలస మండలం లింక్ చేయటం వల్ల అదొక పెద్ద హైవే ఏర్పడి అక్కడి భూములు, వ్యాపారాలు, రైతాంగం, సాగు, తాగునీరు అంది అక్కడ వ్యవసాయం పండగ అవుతుందన్న ఆలోచనతో ఆయన ప్రభుత్వంతో పోరాడి సాధించారు. ఇక ఆమదాలవలస నియోజకవర్గం ఒక విద్యా హబ్గా మార్చిన చరిత్ర ఆయనదే. విద్యా సంస్థలు వచ్చిన తర్వాత వాటికి ఏమేమి మౌలిక వస్తువులు అవసరమో, భూమి కావాలి, భవనాలు కావాలి. ఆ పరిస్థితుల్లో తన సొంత ఆస్తిని కనీసం 10 నుంచి 20 ఎకరాల వరకు వచ్చిన విద్యా సంస్థలకు కేటాయించిన గొప్ప ధీరోదాత్తుడు మనతో ఉన్నారు ఇవాళ. అసలు ప్రజాసేవ, ప్రజలు, ప్రజా సంక్షేమం అంటే ఆయనకి ఎందుకంత మక్కువ? ప్రజలతోనే మమేకమై 4 దశాబ్దాల పాటు ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి అంతరంగాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. జీవితం చిన్నతనం నుంచే ప్రారంభమైంది. షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా నుంచి ఎమ్మెల్యే, విప్పు, మంత్రిగా, శాసనసభాపతిగా, అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఎన్ని మెట్లు ఎక్కాలో అన్ని మెట్లు మీరు ఎక్కారనే నేను భావిస్తున్నాను సార్. ఇదంతా ప్రజాభిమానం, ప్రజల ఆదరణ వల్ల సాధ్యమైంది. మీరు కూడా ప్రజలతో మమేకమై ప్రజలే జీవితముగా, ప్రజలే ఊపిరిగా సాగుతున్నారు. ఇదంతా మీకు ఎలా సాధ్యమైంది? మీరు ఏం ఆలోచించారు? ఈ నియోజకవర్గంతో ముడిపడిన బంధం మీకు ఎలాంటిది? ఇక్కడ ప్రజల తాలూకు విభిన్న సంస్కృతులు, విభిన్న కులాలను కూడా మీతోనే ఉన్నాయి, మిమ్మల్ని ఆదరిస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మిమ్మల్ని నాయకుడిగా పరిగణిస్తున్నాయి. ఇంత ఆదరణ, అభిమానాలు మీరు ఎలా చూరుకున్నారు? మీ అంతరంగం ఏమిటి? మా ప్రేక్షకులతో మీరు పంచుకోండి సార్. రాజకీయం అంటే ఆషామాషి కాదు. ఈరోజు రాజకీయాల్లో అనేకమైనటువంటి మలుపులు జరుగుతున్నాయి. తర్వాత ఈరోజు రాజకీయానికి టెక్నాలజీ తోడైంది. రాజకీయాన్ని, టెక్నాలజీ రెండింటిని జోడించి తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం. ఆ టెక్నాలజీని మనం చేసే కార్యక్రమాల్లో విమర్శగలిగి మనం తీసుకొని వెళ్ళగలిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఆ ఫలితాల కోసం మనం చాలా ప్రయత్నం చేయాలి. ఇవాళ నేను ఎప్పుడో కలలుగన్నాను. నేను ఈ గ్రామానికి ఒక వంతెన కావాలి, అలాగే ఇక్కడ పంటలన్నీ సస్యశ్యామలం కావాలి. వీటన్నిటిని కూడాను మనం చిత్తశుద్ధితో చేయాలి. చేసి ప్రజల మనోవికాసాలని వాళ్ళు ఆనందిస్తే మనం అనుభవించాలి. రాజకీయం అంటే అందుకే నేను ఆషామాషి కాదు. ఇదేదో కనిపించడాన్ని తిట్టుకొని, కనిపించడాన్ని కొట్టుకొని చేయడం ఇది పద్ధతి కాదు. అయితే ఒకరు ఒక్కొక్క స్టైల్. నేను అనుకుంటున్నాను, రాజకీయాల్లో ఏనాడు కూడా మనం ఎదుటి మనిషి చేస్తున్నటువంటి వ్యాపకాన్ని మైండ్లో పెట్టుకోకూడదు. మనకు ఒక డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళాలి. నేను ఎంచుకున్నది ఇదే. దీన్ని మల్టీఫేరియస్ యాంగిల్లో నియోజకవర్గానికి అందివ్వాలి.
నాకు అందుకే జగన్ గారు సీతారామన్న మీరు ఈసారి ఎంపీకి వెళ్ళండి అన్న. సారీ సార్, నాకు ఎంపీ రాజకీయాలపై ఏనాడు నాకు ఇంట్రెస్ట్ లేదు, దృష్టి లేదు. నేను అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నేను ప్రతినిధిగా ఉండి మీకు నేను ఏమైనా ఉపయోగపడతానంటే నన్ను ఉపయోగించుకోండి, నేను నా స్టైల్లో నేను ఉపయోగపడతాను అని చెప్పి సున్నితంగా వారికి మనసు కష్టపడకుండా నేను తప్పించుకున్న దానికి కారణం కూడా ఇది. ఇది నాకు ఒక క్షేత్రం. నా ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీ నా మెదడులో ఉన్నటువంటి క్షేత్రం. అది క్షేత్రాన్ని సాగు చేసి విత్తులు జల్లి మొక్కలు మొలిచి పంటలు పండించి పుష్కలంగా జనమందరూ ఆ ఫలితాలను అందుకోగలిగితే మనకి కావలసిన తృప్తే ఉంటుంది. అది మనం చేయగలగాలి అని చెప్పి నేను విద్యార్థి దశ నుండి నేను ఆలోచిస్తూ వస్తున్నటువంటి ఒక ట్రెమెండస్ వండర్ఫుల్ డ్రీమ్ ఇన్ మై లైఫ్. అందుకే నాకు అబ్దుల్ కలాం గారు ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్స్పైరర్. వన్ హ్యాస్ టు డ్రీమ్, బట్ ది డ్రీమ్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు రియాలిటీ. ఆ రియాలిటీలో కూడా ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే నేను దాని చిన్న ఎపిటమైజ్ చేస్తూ మరొక సెంటెన్స్ యాడ్ చేస్తున్నాను. నేను వన్ హ్యాస్ టు డ్రీమ్, మనిషి కలగనాలి, కళతో పాటు అది నిజం చేసుకొని అనుభవించగలగాలి. ఆ అనుభవించడానికి కావలసినటువంటి శక్తి కావాలి. అందుకే నేను ఇంక చిన్నది ఏమి యాడ్ చేస్తున్నానంటే వన్ హ్యాస్ టు డ్రీమ్, ది డ్రీమ్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు రియాలిటీ. రియాలిటీ అయినప్పుడు ఇన్ ఏ రైట్ రాయల్ వే, నాట్ బై చూసింగ్ ఆఫ్ క్రాస్ రూట్స్. రైట్ రాయల్ వేలో ఆ రూట్స్ని మనం వెతుక్కొని వెళ్ళాలి. ఇవాళ నేను బల్సల్ డ్రైవ్ చేశాను అంటే దానికి ఎన్నాళ్ళు సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఎప్పుడూ జీవో వరకు వచ్చాగేది. కానీ నిన్నది జగన్ గారి పుణ్యమా అని నేను దక్కించుకొని ఈ ప్రధానికానికి నేను అందించగలిశాను. అందుకే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే మంచి పనులు జరుగుతాయి. ఆ పనుల సాధనలో ఇదే టైం మనం చేసుకోవాలి అనే తాపత్రయంతో నేను వెంపర్లాడాను. ఆ వెంపర్లాటే ఈ విద్యా హబ్బులు కానీ, ఈ వంతెన నిర్మాణం కానీ లేదు. అలాగే మన బలసల్ రేవ్ ఇది మన శ్రీరాములు నాయుడు గారు చేసి విడిచిపెట్టారు రెండవ దశది, మద్దు వలస రెండవ దశ కానీ లేదు. పొందూరు, ఆమ్దాల వలస, సరుబుద్దిలి, బూర్జా, వీటన్నిటికీ తొగరాం, వీటన్నిటికీ కూడా మనం విద్యా సంస్థలు పెట్టాం. దీనికి ప్రధానమైన కారణం మీరు అడగొచ్చు. చాలామంది అంటున్నారు మీరు తొగరాంలో తీసుకెళ్ళి పెట్టారు మీ ఊర్లో అని. ఎస్, అవును, మా ఊర్లోనే పెట్టాను. ఇవాళ మండలాలకి ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటిదంతా ఎస్టాబ్లిష్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ మనం విజయ పరంపరతో ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలి అనుకుంటే బలసల రేవు లాంటి బ్రిడ్జి నిర్మాణానికి ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసినటువంటి ప్రదేశమే తొగరాం. రేపు బలసల రేవు బ్రిడ్జి పూర్తయిన తర్వాత అది మన కళ. ఆ కళని రంగురంగుల చిత్రంలో ఆవిష్కరించబడాలి. అదొకసారి కలగని చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. కళను ఆవిష్కరించడం కూడా మనకి చేతనవ్వాలా. అందుకు అది ఎక్కడైతే మొత్తం ఇదంతా కూడా పెద్ద హబ్ అవుతుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. ఇవాళ పిల్లలు ఒకవైపు నుంచే వస్తున్నారు. బ్రిడ్జి పూర్తయితే మొత్తం 7-8 మండలాల నుంచి వచ్చి ఇక్కడ పడతారు. ఇవాళ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మనం పెట్టాం. అది ఇక్కడ రాకపోతే ఏ రాజమ్మ ఎక్కడికో పోతారు వాళ్ళు.
ఉన్న వసతులకి. అదే ఇక్కడ ఉంటే పిల్లలు చదువుకొని, ఇట్స్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి రాయితీలు అన్నా ఆ రాయితీలు అన్నీ అనుభవించాలి. అనుభవించి దట్ బాయ్ హ్యాస్ టు ఎంజాయ్. ఎస్, నేను ఇది ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఆ ఫలితాలని మనం కళ్ళతో చూడాలి అనే ఒక పెద్ద కారణంతో నేను ఆ రోజు అది టేకప్ చేశాను. సరే, వీళ్ళందరూ విమర్శిస్తారు, వాళ్ళు ఊరెత్తికి వెళ్ళిపోయినాడు. అవును, మా ఊరే జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, మా ఊరే ఇంటర్మీడియట్ ఉంది, మా ఊరే డిగ్రీ కాలేజ్ ఉంది, మా ఊరే ఇవాళ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అండి, మా ఊరే. మరి వెన్నెలవలస ఇచ్చారు వెటర్నరీ సెంటర్, దాని గురించి మాట్లాడరే. అది నేను ఇంకా అది మాట్లాడను, కానీ చాలామంది దాని మీద రాంగ్ ఆర్టికల్స్ కొట్టారు. వెన్నెలవలసది రాంగ్ ఆర్టికల్స్ కొట్టారు కదా, కోనవారి పూల సాగని అది కొట్టుకొని వెళ్ళిపోవాలనుకున్నాను. అలాగే ఇక్కడ ఆమదాల వలసలో మనకు ఒక స్థలం ఉండేది 1 acre, అది కూడా కొట్టేయాలనుకున్నారు పార్టీ కార్యాలయం పేరు. బట్ అది నేను అది చేసినటువంటిది ఇక్కడ టీటీడీ దేవస్థానం నిర్మాణానికి పెట్టాను. అలాగే మనం చెప్పినటువంటి కాలేజీ హబ్బులన్నీ కూడా ఒకటా రెండా నేను చెప్పుకుంటూ పోతే అది ఒక హిస్టరీ అవుతుంది. ఆ హిస్టరీని బ్రేక్ చేసే పరిస్థితి ఇంకొకరికి ఉండకూడదు అన్నటువంటిది నా తపన. ఆ తపనతోనే నేను వెళ్తున్నాను. అందుకే ఈరోజు తమ్మినేని సీతారాం అంటే చిన్న కుర్రాడు కూడా అదిగో ఆయనే తమ్మినేని. నాకు తెలుసు, నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు, గడపకి వెళ్ళినప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకేం తెలిసి ఇవ్వండి. కానీ వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళు చదువుకున్న స్కూల్స్ బాగుండాలి. అందులో ఏ అక్షరాభ్యాసం నేర్చుకున్న స్కూల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ గ్రాడ్యుయేషన్ వరకు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా వెనక్కు తిరిగి చూడకుండా ఆ పిల్లలు వెళ్ళి చదువుకోవాలి. చదువుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఇంకా రైపెన్ ఫలితాలు అంది మనకు వచ్చి చేరుతుండేటప్పుడు ఆ ఫలితాలు మనకి అర్థమవుతాయి. ఆ ఫలితాలని అనుభవించగలిగే ఇది ఉండాలి, పరిపక్వత ఉండాలి. అందుకు ఆ విధమైనటువంటి లింక్తో మనం చేసుకుంటూ వెళ్ళాం. ఇక మన కాలువల కోసం చేసుకుంటే మనకు తెలుసు, వంశధార, తర్వాత నాగావళి, లెఫ్ట్ అండ్ రైట్ మెయిన్ కెనాల్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్.